రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. మేడం నమస్కారం మేడం. నమస్తే. మేడం మహాసేన రాజేష్ గారు మరి ఆయనకైతే గన్నవరం నుంచి టికెట్ దొరకడం మనం చూసిందే. అయితే ఇప్పుడు ఆయన తన యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో పెట్టాడు. సో ఆ వీడియోకి మరి సోషల్ మీడియా ఎలా రెస్పాన్స్ వస్తుందంటే ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు, ఎమ్మెల్యేగా అసలు కంటెస్ట్ చేయడం లేదు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. నిజానికి ఆయన చెప్పింది ఏంటి, మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తల పైన నిజం ఎంత ఉంది, మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఇప్పుడు మహాసేన రాజేష్కి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు అవును, చంద్రబాబు నాయుడు. అయితే ఎప్పుడైతే ఆఫర్ చేశారో ఆ వెంటనే అతను ఎప్పుడో పాతకాలం రోజుల్లో హిందూ మతానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టాడు అని చెప్పి దాన్ని వైరల్ చేయటం మొదలెట్టారు. అయితే రాజేష్ కూడా ఏం చెప్పాడంటే ఆ వీడియో నాదే, నా గొంతు మార్ఫింగ్ చేశారు, ఇట్లాంటి అబద్ధాలు నేను చెప్పదలుచుకోలే, ఆ గొంతు నాదే. అయితే అప్పుడు నాకున్న జ్ఞానము పరిజ్ఞానం ప్రకారం నేను ఆ వీడియో చేశాను. ఇప్పుడైతే నేను అలాంటి వీడియో చెయ్యను. కానీ నేను ఇంకో రకంగా కూడా చెప్పుండాల్సింది. అక్కడ నా భావం అయితే కరెక్టే ఇప్పటికీ, కానీ చెప్పే విధానం సరిగా ఉండకపోయి ఉండొచ్చు. ముఖ్యంగా అతను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడాడు అంటే, ఇప్పుడు చాలామంది పేదలు క్రైస్తవ మతంలోకి మతం మార్చుకుంటారు. అవును. అయితే ఈ మతం మార్చుకునే వాళ్ళు ఈవేళ కొత్తగా ఇప్పుడు మార్చుకున్నది కాదు, చాలా సంవత్సరాలుగా, అంటే బ్రిటిషర్స్ మన దగ్గరికి పరిపాలనకు వచ్చినప్పటి నుంచి కూడా మత మార్పిడులు అనేవి జరిగినాయి. అయితే ఈ మత మార్పిడులు జరగడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఒక రకంగా హిందూ మతంలో ఉన్న హిందుత్వవాదుల వల్ల జరిగింది ఇది. హిందూ మతం ఆచరిస్తున్న చాతుర్వర్ణ వ్యవస్థ వల్ల వాళ్ళు అనివార్యంగా ఇంకొక మతం వైపు నెట్టబడ్డారు. అదే వాళ్ళు గనక వాళ్ళని ఆ రోజు భారతదేశంలో ఇది భారతదేశం, హిందూ మతం ఉంది ఇక్కడ పుట్టిన అన్ని కులాలు వాళ్ళుకి మతం ఒకటే అని గనక అనున్నట్లయితే గనక మాకు దేవుడు లేడు మొర్రో, మాకు ఒక దేవుడు కావాలి మొర్రో అని వాళ్ళు క్రైస్తవ మతంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. అవును. మరి కొన్ని కులాల్ని హిందూ మతంగా చెప్పబడుతున్న కొంతమంది మతోన్మాదులు ఏ విధంగా వాళ్ళని వేధించారు, పీడించారు, అది ఇప్పటికీ కొనసాగుతుంది. ఇది మరింత బాధాకరం. అవును. ఇప్పుడు పాతకాలంలో జరిగింది అంటే అది వేరే విషయం, ఈ కాలంలో కూడా అదే జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది. ఇప్పటికీ దళితుల్ని అలాగే చూస్తున్నారు. వాళ్ళు అంటుకోవద్దు, ముట్టుకోవద్దు, అగ్రవర్ణాల వాడే బావిలో నీళ్లు కింది కులాల వాళ్ళు ముంచుకోకూడదు, ఎందుకు అంటే వాళ్ళు హరిజనులు, ఇలా రకరకాల మాటలు. అసలు ఇప్పుడు చట్టం ఎలా ఉంది అంటే కొన్ని మాటల్ని తీసేసింది, ఆ మాటలు మాట్లాడొద్దు అని చెప్తుంది. అయినా కానీ మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మన దగ్గర అంటరానితనం ఉన్న కారణంగానే వేరే మతంలోకి వెళ్ళాల్సిన అగత్యం పట్టింది. వాళ్ళు పుట్టుకతో హిందువులైనప్పటికీ కూడా, భారతదేశంలోనే పుట్టినప్పటికీ కూడా వాళ్ళు అనివార్యంగా ఈ హిందూ మతం దేవుళ్ళకి కొంతమంది పనిగట్టుకుని దూరం చేశారు వాళ్ళని. ప్రతి మనిషికి దేవుడు కావాలనిపిస్తాడు. కావాలనుకునే వాళ్ళ సంగతి పక్కన పెట్టేయండి, కావాలనుకునే వాళ్ళ సంగతి చెప్తున్నా నేను. మీరు గుడిలోకి రాకూడదు, మీరు గుడిలోకి వస్తే అపవిత్రం అయిపోతారు, ఇట్లా రకరకాలుగా వాళ్ళని అంటని, ముట్టని, లేకపోతే కీడని, ఇలా రకరకాల మాటలు మాట్లాడి వాళ్ళని దూరం పెట్టించేసరికి వాళ్ళకి అదే సందర్భంలో అలా మగ్గుతూ ఉన్న వాళ్ళకి ఒక ఆశాకిరణం లాగా ఒక క్రిస్టియన్ మతం కనిపించింది. క్రిస్టియన్ మతంలోకి అయితే ఇలాంటివేవి ఉండవు, అందుకని చెప్పి క్రిస్టియన్ మతంలోకి వెళ్ళారు. పేదవాళ్ళు క్రిస్టియన్ మతంలోకి వెళితే ఇప్పుడు పోగా ఒక 40-50 సంవత్సరాల నుంచి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి చట్టంలో అంటరాంతనాన్ని రూపుమాపాలి, గుడిలోకి రావద్దు అని చెప్తే అది శిక్ష అవుతుంది, SC/ST యాక్ట్లు ఇవన్నీ రావడం మొదలెట్టిన తర్వాత వీళ్ళందరికీ ఏమనిపించింది అంటే హిందూ మతం ఏదో ప్రమాదంలో పడిపోయింది,
ఎందుకు పడిపోయింది అనే దానికి వీళ్ళకి ప్రశ్న సమాధానం లేదు. వీళ్ళకి అవును. ఏమనుకుంటున్నారు, క్రైస్తవ మతం వచ్చి చేర్చుకుంటుంది కాబట్టి వీళ్ళు వెళ్ళారు అని అనుకుంటుంది తప్పితే మనం వాళ్ళని గుళ్ళోకి రానివ్వలేదు అని అనుకోవట్లేదు. తద్వారా ఒక క్రిస్టియన్ మిషనరీ తయారైంది, చర్చి వ్యవస్థ తయారైంది, చర్చి స్కూల్స్ మొదలైనవి, క్రిస్టియన్ స్కూల్స్ ఇవన్నీ మొదలైపోయి ఇప్పుడు అక్కడ ఆ క్రిస్టియన్ స్కూల్లో నీదే కులం అని అడగరు, నీకు డబ్బులు ఉన్నాయా లేవా అని అడగరు, మీ నాన్న ఉద్యోగం చేస్తున్నాడా లేదా అని ఎవరు అడగరు. క్రిస్టియన్ స్కూల్లో చేర్పించుకుంటారు అంతే వాళ్ళు. అక్కడ కులం ప్రసక్తి లేదు. అయ్యేసరికి వాళ్ళకి ఏంటి అంటే ఒక రకంగా ఇప్పుడు నన్ను గుడికి రావద్దంటున్నారు అంటే వెళ్ళాలనిపిస్తుంది. పిల్లలు కూడా చూడండి, ఏదైనా పని చేయొద్దు అంటే అదే చేస్తామంటారు. అలాగే వీళ్ళని బలవంతంగా ఒకళ్ళు రావద్దు అంటున్నారు కాబట్టి మాకు ఒక దేవుడు కావాలి అనే ఒక కోరిక బలంగా పెరిగిపోయి మత మార్పిళ్ళు జరిగినాయి. అయితే ఈ మధ్య కాలంలో ఏం మొదలెట్టారు అంటే గర్వాపసి అని ఒకటి మొదలెట్టారు. హిందూ మతంలో పుట్టి వేరే మతంలోకి మారిన వాళ్ళు వెనక్కి రండి అని ఒక పిలుపునిచ్చారు. అయితే ఈలోపే ఒక పాస్టర్ వ్యవస్థ కూడా మన దేశంలో, చర్చి ఎలా అయితే డెవలప్ అయిందో పాస్టర్ వ్యవస్థ కూడా డెవలప్ అయింది. అయ్యేసరికి ఇప్పుడు ఈ ఎవరైతే కింది కులాల వాళ్ళు ఉంటారో వాళ్ళు చర్చికి వెళ్ళడం మొదలెట్టిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలు చదువుకోవడం మొదలెట్టారు. ఎన్నో సంవత్సరాల తర్వాత తరతరాలు చదువు లేకోకుండా గడిపేసిన ఒక కొన్ని కులాల్లో పిల్లలు స్కూల్కి వెళ్ళడం మొదలెట్టారు మొదటిసారిగా. మొదలెట్టిన తర్వాత వాళ్ళకి మన దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ కూడా ఉండేసరికి చదువుకుంటున్నారు, చదువుకున్న వెంటనే ఉద్యోగాలు వచ్చినాయి. అది ఒక పెద్ద మార్పు అనమాట. విప్లవమే అనాలి, మార్పు అని కూడా అనకూడదు, అది ఒక విప్లవం. అయితే కొంతమంది ఏం చేశారు అంటే ఇద్దరు పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళారనుకోండి, ఆ కుటుంబంలో ఒక పిల్లాడిని పాస్టర్ని చేయడం, ఇట్లా మొదలైంది మనకి. మొదలయ్యేసరికి ఈ పాస్టర్లు వల్లనే వీళ్ళు మతం మారుతున్నారు, వీళ్ళే ఏవో తాయిలాలు ఇస్తున్నారు, వాళ్ళకి తినడానికి తిండి ఇస్తున్నారు, స్కూల్కి స్కూల్ పంపిస్తున్నారు, అలాగే బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు. వీళ్ళు అందుకే మతం మారుతున్నారు అని చెప్పి వీళ్ళు వాళ్ళని ఏవగించుకుంటున్నారు. కానీ వీటన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు గుడిలోకి రాణిస్తున్నారు. గుడి అంటే చర్చిలోకి రాణిస్తున్నారు. దేవుడి ముందు అందరూ సమానులే అని చెప్తున్నారు. అది వీళ్ళకి నచ్చక గోదావరి జిల్లాల్లో ఈ హిందూ క్రిస్టియానిటీ గొడవలు చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడే మత మార్పిడి కూడా చాలా ఎక్కువ ఉంది. అసలు నిజానికి నాకు ఒక 30 సంవత్సరాల క్రితం వరకు, 35 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాలు అనుకోండి రఫ్గా, అసలు క్రిస్టియన్ అనేది అది ఒక కులం అనుకునేదాన్ని నేను. ఎందుకంటే ఆ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ అక్కడ క్రిస్టియన్ దీనిలోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే నా క్లాస్మేట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ క్రిస్టియన్ మతమే. వాళ్ళున్న ఏరియాలో గుడే ఉండేది కాదు, అసలు చర్చిలే ఉండేవి. కానీ నేను వన్స్ హైదరాబాద్ వచ్చిన తర్వాత చూస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ ఆ కులాలకు వాళ్ళు హిందూ మతాన్ని ఫాలో అవుతున్నారు. గుళ్ళు ఉన్నాయి, అంటే వాళ్ళ బస్తీల్లో కూడా గుళ్ళు ఉన్నాయి. కారణం ఏంటి అంటే దీన్ని నేను బాగా స్టడీ చేస్తే నాకు అర్థమైంది, బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి వచ్చినంత ఎక్కువగా, అంటే సముద్ర మార్గం ఉండటంతో షిప్పింగ్ ఉంది కదా, షిప్పుల్లో రావటం వల్ల బందరు, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, గుంటూరు, మద్రాసు, కలకత్తా ఈ ఏరియాల్లో అప్పట్లో విమాన వ్యవస్థ ఇంత లేదు కదా, ఒక 300 సంవత్సరాల క్రితం లేని సందర్భంలో ఏమైందంటే వాళ్ళందరూ నౌకల ద్వారా నౌకాయానం ఎక్కడుంటే అక్కడికి వచ్చేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు అలా వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఒక్కళ్ళే రాకోకుండా వాళ్ళతో పాటు చదువులు చెప్పేవాళ్ళని, చర్చి ఫాదర్లని, ఆ ప్రీస్టుల్ని, వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చారు. వచ్చేసరికి ఇక్కడ లోకల్గా ఆ మతానికి ఆకర్షించబడటము, ఇక్కడ ఉన్న వాళ్ళకి మతం అవసరమైంది. కానీ తెలంగాణలో అలా జరగల. తెలంగాణకి బ్రిటిషర్స్ అంత ఎక్కువ లేరు. దాంతో ఇక్కడ ఇదే
హిందూ మతమే ఎక్కువగా ఉంది. కాదుకూడదు అంటే కొంచెం ముస్లిమ్స్ ఉన్నారు తప్పితే ఇక్కడ క్రిస్టియన్స్ చాలా తక్కువ ఉన్నారు. అవును. ఎప్పుడైతే సికింద్రాబాద్ బెటాలియన్ వచ్చిందో ఇప్పుడు చర్చిలు కూడా సికింద్రాబాద్ ఏరియాలోనే చర్చిలు ఎక్కువ ఉంటాయి. ఇటు సైడ్ ఎక్కువ ఉండవు చర్చిలు. ఇప్పుడు వస్తున్నాయి చర్చిలు ఇటు సైడ్ కూడా. అంటే ఆ ఏరియా క్రిస్టియన్ ప్రాబల్యంలోకి వెళ్ళడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో, వాళ్ళల్లో ఎవరైతే చదువుకుని ఉద్యోగాల్లోకి వెళ్ళారో వాళ్ళని టార్గెట్ చేయడం మొదలెట్టారు. మరి వాళ్ళే రాజకీయాల్లో కూడా వస్తున్నారు. మనకి రిజర్వేషన్ వ్యవస్థ ఉంది కదా, రాజకీయాల్లో కూడా ఉంది. ఎస్సీలకి ఎస్టీలకి మొదట్లో రిజర్వేషన్ ఉంది. అంటే కొన్ని రిజర్వ్ చేసి పెట్టారు కొన్ని నియోజకవర్గాల్ని. ఆ తర్వాత బీసీలకు కూడా రిజర్వేషన్ వచ్చింది. ఇది ఈ అగ్రకులాలు అనబడే వాళ్ళు కావచ్చు, ఈ హిందూ మతమే జీవితంగా బతికే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి అది నచ్చట్లేదు. అది నచ్చక వాళ్ళని శత్రువులుగా చూడటం, అలాగే ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేయడం. అలాంటి దాడి మొదటిసారిగా మహారాష్ట్రలో జరిగింది. చర్చ్ ఫాదర్ వైఫ్ పిల్లల్ని వాళ్ళ వాహనాన్ని తగలబెట్టడం జరిగింది. సజీవ దహనం చేశారు. అంటే వీళ్ళ వల్లే క్రిస్టియన్ మతం వ్యాప్తి చెందుతుంది అని. ఇప్పుడు మనం ఈ మహాసేన రాజేష్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే ఆ ఏరియాలో గోదావరి జిల్లాల్లో ఈ క్రిస్టియానిటీకి ప్రభావితం అయ్యి వీళ్ళ జీవితాలనే మార్చేసింది క్రిస్టియన్ మతం. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా హిందూ మతం వాళ్ళని పైకి తీసుకురాలేని నేపథ్యంలో క్రిస్టియన్ మతం జస్ట్ ఒక 300-400 ఏళ్లలో వాళ్ళ జీవితాలనే మార్చింది. మార్చేసరికి వాళ్ళు రాజకీయంగా కూడా ఎదుగుతున్నారు. అది వీళ్ళు తట్టుకోలేక వాళ్ళని చాలా మాటలతోటి వేధించటం కావచ్చు, వాళ్ళని ఒక రకంగా సామాజికంగా ఒక బహిష్కరణకి గురి చేసినట్లుగా వీళ్ళ మనసుల్లో ఉంటుంది. కానీ పైకంటే చట్టం ఉంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది, అందుకని అనలేరు. అలా వచ్చిన వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని అణిచివేయాలి అనే ఉద్దేశంలో ఉంటారు. ఎక్కడైనా సరే ఒక రిజర్వేషన్ ద్వారా ఒక ఉద్యోగి కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక లెక్చరర్ కానీ, ఒక టీచర్ కానీ సరిగా పనిచేయలేదు అని అనిపించింది అంటే అదిగో వాళ్ళు రిజర్వేషన్ ద్వారా వచ్చారు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి తెలివి లేదు, పాడు లేదు, ఇలా వాళ్ళని మాటలతో హింసించటం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉంటే అవన్నీ కూడా దాటుకుని వచ్చి దానిలో నుంచి కూడా బాగా చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకుని ఇవన్నీ ఇదంతా జరిగినప్పటికీ కూడా, ఇంత మార్పు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు రాజకీయాల్లోకి రావటాన్ని సహించలేని పరిస్థితి. వాళ్ళు అయితే ఏదో ఉంటున్నారు రాజకీయాల్లో, కానీ అంత మాట్లాడగలిగే వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ మహాసేన రాజేష్ విషయంలో కూడా అతను ఒకప్పుడు నాకు తెలిసిన మహాసేన రాజేష్ ఎలా ఉండేవాడంటే, తను ఎప్పుడైతే సోషల్ మీడియా ప్రబలంగా వచ్చిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఉన్నాడు మహాసేన రాజేష్. ఉండి ఈ హిందూ మతానికి సంబంధించిన దాడుల విషయంలో కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో అక్కడ అతను బాగా మాట్లాడుతూ ఉండేవాడు. నాకెలా పరిచయం అంటే, అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆడవాళ్ళ ప్రవేశం గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చిలో వాదోపవాదాలు, ప్రతిరోజు గంటలు చర్చలు జరుగుతూ ఉండేవి. అలా జరుగుతున్న సందర్భంలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన అతను వచ్చేసేసి, అతను బీజేపీలో ఉన్నాడు, అసలు భారతదేశంలో అంటరాంతనం లేదు, మీరెందుకు ఈ దేశాన్ని నవ్వులు పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడటం మొదలెట్టి ఎన్నో ఉదాహరణలు ఇవ్వటం జరిగింది అతనికి. అసలు అంటరాంతనం లేదంటారేంటి, అంత అంటరాంతనమే కనుక లేకపోతే అంబేద్కర్ అంత పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది, మన రాజ్యాంగంలో ఎస్సీలకి ఎస్టీలకి అంత వాళ్ళ అభ్యున్నతి కోసం అంత చట్టాలు చేసేయాల్సిన అవసరం ఏమొచ్చింది, మరి ఒక చెరువులో నీళ్లు ముంచుకున్నారన్న కారణంగా ఈ మధ్య కాలంలో కూడా ఒక 40 ఏళ్ల క్రితం కూడా కారంచేడు అనే ఊర్లో వాళ్ళని చంపేయటం జరిగింది అని మాట్లాడుతుంటే, అలాగే 1930లో అంబేద్కర్ గారు మహత్ చెరువు అని చెప్పి అదొక ఉద్యమం లాగా
ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆయన నీళ్లు తీసుకుని హరిజనులందరినీ మీరు ముంచుకోండి అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పాడనమాట. అది ఫారిన్ పేపర్లలో వచ్చింది. అంత గొప్ప పోరాటాలు జరిగినాయి. అయితే మరి దేశంలో పరిస్థితి ఎలా ఉంది, మీరేంటి ఎలా మాట్లాడతారు అంటే అసలు అతను మమ్మల్ని మాట్లాడనివ్వకోకుండా డిబేట్లో పాల్గొన్నందుకు గాను మా మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టాడు మా మీద అతను. అప్పుడు మహాసేన రాజేషు చాలా తీవ్రంగా అతని చర్యల్ని ఖండించటము, అలాంటప్పుడు అతను హిందూ మతం గురించి, హిందూ మతం అట్టడుగు వర్గాలకు చేసిన ద్రోహము ఇట్లాంటి వాటి గురించి అతను మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు ఆ వీడియోలు తీసుకుని వచ్చి ఇతను హిందూ వ్యతిరేకి, ఇతనికి సీట్ ఇవ్వడానికి వీల్లేదు అన్నట్లు కొంతమంది పనిగట్టుకుని అతని మీద సోషల్ మీడియాలో దుమారం రేపారు. రేపేసరికి అతనికి ఇంకా విసుగొచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారు మీరు సీట్ అయితే ఇచ్చారు కానీ నేనైతే తట్టుకోలేను, ఈ గొడవలో పంచాయతీలు నాకొద్దు, మీరు ఇంకెవరికన్నా ఇచ్చుకోండి సీటు అన్న ఉద్దేశంతో అతను ఒక రకంగా అస్త్ర సన్యాసం చేశాడా ఒక్క క్షణం అని అనిపించింది. అలసిపోయాడు. పోరాటం చేసి ఇన్నాళ్ళు చేసిన పోరాటం ఒక ఎత్తు, ఇప్పుడు చేసిన పోరాటం ఒక ఎత్తు. ఏ పార్టీలోకి వెళ్ళినా కానీ అతన్ని, ఇప్పుడు వైసీపీ పార్టీలోకి వెళ్ళాడు అతను. ఫస్ట్ అసలు కాంగ్రెస్లో ఉంటాడు అతను అని అనుకున్నాను నేను. మరి కాంగ్రెస్లో ఎందుకు చేరలేదో తెలీదు, వైసీపీ పార్టీలో చేరాడు. అక్కడ కూడా కులం కారణంగానే అతన్ని నానా ఇబ్బందులు పెడితే, అక్కడ అతని మీద కుట్రలు చేస్తే అతను అందులోంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. ఆ కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. ఒక రకంగా ఒక రాజకీయ అండ కావాలి అతనికి. అక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీ లేదు. మరి ఆ పరిస్థితుల్లో అతను విధిలేని పరిస్థితిలో తెలుగుదేశంలోకి వచ్చారు. సరే, తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం అవసరం దృష్ట్యా, ఇతని అవసరం దృష్ట్యా అతనికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. అక్కడ అతనికి ఒక గొంతుకు దొరికింది. సో అతను ప్రతిరోజు మీడియా అప్డేట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో ప్రతిరోజు వీడియోలు చేసి పెడుతున్నాడు. అక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్ని అద్దం పట్టేలాగా అతను ఒక జర్నలిస్ట్ కంటే ఎక్కువగా అతను ఒక సామాజికవేత్త లాగా అతను ఒక సామాజిక ఉద్యమాన్ని నడుపుతున్నాడు. అతని ద్వారా ఉత్తేజితులైన వాళ్ళు కావచ్చు, అతని ద్వారా సమస్యలను అర్థం చేసుకున్న వాళ్ళు కావచ్చు, చాలామంది యువత అతనికి అట్రాక్ట్ అయ్యి అతనితోటి, అంటే అతని భావజాలాన్ని అర్థం చేసుకుంటున్న వాళ్ళు ఇవాళ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇప్పుడు ఈ మహాసేన రాజేష్ని ఇప్పుడు పోటీ చేస్తే ఇతను ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు. ఇతను ఎమ్మెల్యే అయితే ఎట్లా అవ్వకూడదు అనే ఒక దురుద్దేశంతో మేబీ వాళ్ళ కులంలో వాళ్ళు కూడా అతన్ని వెనక లాగుండొచ్చు. నువ్వు పైకెక్కుతూ ఉంటే కాళ్ళు పట్టుకుని లాగడం చాలా ఈజీ కదా, చెయ్యి అందించడం కన్నా కాళ్ళు లాగడమే ఈజీ ఇవాళ ప్రతి వాళ్ళకి. అలా అదే ఉద్దేశంతో అతన్ని విసిగించేసరికి ఈ 2 రోజులు 3 రోజుల నుంచి అతను చాలా నిరాశ నిస్పృహకు గురయ్యి అతను నా వల్ల కాదు బాబోయ్, నేను తప్పుకుంటాను పోటీలో నుంచి అనేదాకా తీసుకొచ్చారు. అంటే ఎంత వేధిస్తారు చూడండి. అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడికి, ప్రతి ఓటర్కి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంది. ప్రతి ఓటర్కి ఎమ్మెల్యే గానో ఎంపీ గానో అయ్యే హక్కు ఉంది. మరి అలాంటప్పుడు మీరు ఎలా ఇలా వివక్ష చూపిస్తారు? అతనిది వెనకబడిన కులమనో లేకపోతే ఇంకోటో ఎలా చేస్తారు? కానీ అతన్ని వెనక్కి లాగటానికి అతను అలా ఎలివేట్ అవ్వటం నచ్చలేదు వాళ్ళకి. అందుకని చెప్పి అతన్ని ఎట్లా అయినా సరే తప్పించాలి అనే ఉద్దేశంతో ఆ ఉక్రోషము, ఆ కోపము అవి ఉన్నాయి చూసారు. అతన్ని ఏమైనా సరే, అంటే ఈర్ష్య ద్వేషం అన్నమాట అతని మీద లాగాలని చూశారు. ఇక అతను ఏ క్షణంలో, ఇప్పుడు చూడండి, మన హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అని ఒక PhD స్టూడెంట్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. దానికి కూడా కుల దురహంకారం. అయితే దీన్ని ఇప్పుడు వీళ్ళు ఎవరైతే దళితులు వీళ్ళు PhDలు చేయటము, వీళ్ళు ప్రొఫెసర్లు అవ్వటము, అంటే వాళ్ళకి రిజర్వేషన్ కూడా ఉంటుంది కాబట్టి ప్రొఫెసర్లు అవ్వటము, దాన్ని తట్టుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళల్లో కూడా మట్టిలో మాణిక్యాలు ఉంటాయి అని వీళ్ళు అర్థం చేసుకోవట్లా. ఇప్పుడు రోహిత్ వేముల రిజర్వేషన్ ద్వారా రాలా, అతను ఓపెన్ దీంట్లోనే PhDకి సెలెక్ట్ అయ్యాడు. ఓకే. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ కుల దురహంకారాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో, ఎవరైతే ఈ మతం తాలూకు మౌఢ్యాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని
ఎలాగోలా వాళ్ళ తోకలు కత్తిరించాలను వాళ్ళ గొంతు నొక్కాలను చూస్తూ ఉంటారు. దానికి పరాకాష్ట ఇవాళ మహాసేన రాజేషు అలా నిరాశ నిస్పృహకి గురి అవటం వెనకమాల. అతని మీద ఈ అగ్రకులం దాడి భయంకరంగా జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు మా పార్టీలో నుంచి బయటికి వెళ్ళి మా పార్టీనే తిడతాడా వేరే పార్టీలో చేరి, అది మా ప్రత్యర్థి పార్టీలో చేరి, ఇప్పుడు వాళ్ళు సొంత చెల్లెల్నే సహించలేకపోతున్నారు కదా వేరే పార్టీలోకి వెళ్ళిందని. మహాసేన రాజేష్ని ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు? కొన్ని మీరు సపోర్ట్ చేయక్కర్లా, ఎందుకంటే అతను మీ పార్టీ కాదు కాబట్టి. ఊరుకోవచ్చు కదా, అతని దోవన అతను ప్రయాణం చేసుకుంటూ వెళ్తాడు కదా. ఏది ఏమైనప్పటికీ నేనైతే ఒకటే చెప్పదలుచుకున్న మహాసేన రాజేష్కి, ఇలాంటి తాటాకు చప్పుడులకి ఉడతూపులకి భయపడాల్సిన అవసరం లేదు. తాత్కాలికంగా బాధ కలిగించవచ్చు ఈ పరిణామాలన్నీ, కానీ రెట్టించిన ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో దిగాలి, గెలవాలి. అప్పుడు నీ సత్తా ఏంటో నిరూపించుకున్నట్లు. అంతేగాని ఇలా ఒక వ్యతిరేక వాతావరణం రాగానే నువ్వు బెంబేలెత్తిపోయి పక్కకి వెళ్ళిపోయావు అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నిర్మించుకున్నది ఏదైతే ఉందో అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అందుకని మన వైపు నుంచి మహాసేన రాజేష్కి పూర్తి సహాయ సహకారాలు అందించాలి. సభ్య సమాజాన్ని కూడా నేను అదే కోరుకుంటున్నాను. వాళ్ళ అందరికీ హక్కులు ఉన్నాయి. మీకే హక్కు ఉందో నాకే హక్కు ఉందో అట్టడుగు వర్గాల వాళ్ళకి కూడా అవే హక్కులు ఉన్నాయి. వాళ్ళు ఈ దేశం పౌరులు. మీకు ఓటు హక్కు ఉంది, వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉంది. అందుకని ఎవరు ఎక్కువ తక్కువ అని కులం ప్రకారం ఎక్కువ తక్కువ అనడం మట్టుకు ఈ 21వ శతాబ్దంలో దారుణమైన విషయము. కొంచెం మనుషులుగా ఆలోచించి మనుషులుగా మారండి అని కోరుకుంటున్నాను.